అంటే అంబేద్కర్ కొందరి మనిషి కాదు, అందరి మనిషిని చూపించాలనుకుంటారు, అంతేనా? అంటే అంబేద్కర్ కొందరి వాడిగానే ప్రచారం అవుతుంది. 2016 సినారే చూసుకుంటే అటు పాలకులు ఇటు మనం ఎస్పెషల్లీ ఎస్సీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఇక అంబేద్కర్ గురించి మాట్లాడాలంటే వాళ్ళే మాట్లాడాలి, వేరే వాడు మాట్లాడితే అది మోసగాడు అంబేద్కర్ ని అప్పుడున్న పరిస్థితి. సో అంబేద్కర్ ఆయన కొందరి వాడు కాదు, అందరి వాడని చెప్పాలి. ఈ 2 లక్ష్యాలతో. మూడోది, మనం ఏ కళారూపం చూసినా అది ఎవరి కోసం మనం ఆ కళారూపం అంటే ప్రజలు, అంటే ప్రజల్లో పిల్లలు ఉంటారు, యువకులు ఉంటారు, విద్యార్థులు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, మధ్య వయసు వాళ్ళు ఉంటారు. సో వాళ్ళలో కూడా ఒక టార్గెట్ చేయాలి. మా టార్గెట్ మెయిన్ విద్యార్థులు, యువకులు. ఎందుకంటే వాళ్ళకి ఈ వేళ అంటే చదివే ఓపిక గానీ సెల్ ప్రపంచం వచ్చిన తర్వాత, కాబట్టి మా ప్రతి ఫ్రేమ్ లోనూ వాళ్ళకి చెప్పాలనే ఒక భావం అనేది అందులో ఉంటుంది. దాన్ని మొట్టమొదట తయారు చేసేటప్పుడు ముందే కేకే రాజా గారిని, ఆయన అంబేద్కరిస్టు, బుద్ధిస్టు, చాలా గొప్ప మనిషి. ఆయనకున్న సంపదలోంచి ఆయన 90% ఇప్పటికీ ఆయన సమాజం కోసం ఖర్చు పెడతారు. గతంలో ఉన్న పరిచయంతో ఆయన దగ్గరికి వెళ్ళి, మీరు మా ఎమ్మటి ఉండి దీన్ని నడిపించాలంటే మీ సహకారం ఉంటే మేము ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాం అంటే, ఆయన ఖచ్చితంగా నేను ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ లో మీతో ఉంటాను, సహకరిస్తాం అన్నారు. ఒక 30-40 ప్రదర్శన వరకు చాలా ఇబ్బంది పడ్డాం. ఏంటి ఆ ఇబ్బంది? నాటకం గురించి తెలియదు, ఇదో కొత్త ప్రక్రియ. అసలు నాటకాలు చూసే జనం కాదు వాళ్ళు, ఆ జనమే అంటే డిఫరెంట్. సో నాటకం దాని మీదే బతికించాలా, దాని వెనకాల ఉండాలి. 20 మందిని పోగు చేసుకుని వాళ్ళకి ఫుడ్, అకామిడేషన్, మంత్లీ శాలరీస్ ఇవన్నీ ఇవ్వాలంటే జనంలోకి వెళ్తేనే. ఇక 30-40 ప్రదర్శనలు అంటే ఎంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నామంటే, విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ లో ప్రోగ్రామ్ బుక్ చేస్తే మేము బయలుదేరి జంగారెడ్డిగూడ వెళ్ళేసరికి ఫోన్ వచ్చింది, మేము ప్రోగ్రామ్ వేయట్లేదు. ఆ కండిషన్ లో వైజాగ్ వెళ్ళి మళ్ళీ ఇంకొకరి ద్వారా మాట్లాడి వేరే చోట ప్రోగ్రామ్ వేసి కొంచెం అట్లా. ఇప్పుడు నేను ఏదైతే స్టీల్ ప్లాంట్ లో మాకు ఇప్పుడు కుదరదని ఆపేశారో, అదే స్టీల్ ప్లాంట్ వాళ్ళు చూసిన తర్వాత 7 సార్లు అదే ప్రదర్శన టౌన్షిప్ లో వేశాం. అందుకనే నేను అది అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత దీనికి ఒక ట్రాన్స్పోర్ట్ కావాలి. ఎట్లా ఇది? దీనికి ఒక 40 లక్షలు ఖర్చు వస్తుందని మనం బడ్జెట్ వేసినప్పుడు అందరూ చాలా వరకు వెనకపోయారు. అంబాబోయ్. మొట్టమొదటిసారి సిపిఎం వాళ్ళని రిక్వెస్ట్ చేసి, మీరు ఒక బస్సు కొనివ్వండి, ఒక 2 ఏళ్లలో మీకు తిరిగి ఇస్తానంటే చాలా నమ్మకంగా ఒక 20 లక్షలు పెట్టి బస్సు కొని ఇచ్చారు. ఆ తర్వాత ఒక 4 లక్షల రూపాయలు ఆర్థిక సహకారం మాకు ఇస్తే మీకు ఖచ్చితంగా చేస్తామని చెప్పాము. ఆ తర్వాత కేకే రాజా గారు, మేమందరం కూడా మాకున్న లోన్స్ లో అందులో భిక్షమయ్య గారు అట్టా కూడా ఆ రోజు ఉంది, అంతా వేసి చేశాం. ఈ 30-40 ప్రదర్శనల తర్వాత అది ఇక జనాలు దాన్ని ఓన్ చేసుకున్నారు, హక్కుని చేర్చుకున్నారు. నాకు గుర్తుంది జగరాజు గారు, మొదట అలాంటి సమస్యలు మనం ఎదుర్కొంటున్నప్పుడు ఆనాటి ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ మంత్రిగా ఉన్నటువంటి కొప్పుల ఈశ్వర్ గారు కానివ్వండి, ఈనాటి ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి వివేక్ గారియండి, మనకు ప్రభుత్వం నుండి కొంత సహకారాన్ని అందించారు. వ్యక్తిగతంగా కూడా వాళ్ళు సహకారం చేశారు. ఇప్పుడు కూడా అలాంటి సహకారం ఏమైనా ఈ ప్రభుత్వం నుంచి మనం పొందగలిగే పరిస్థితులు ఉన్నాయా? ఎట్లా అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ లో దానికి సంబంధించిన వ్యక్తులే చూశారు తప్ప, దానికి మెయిన్ ఎవరైతే ఉన్నారో పిల్లర్స్, వాళ్ళు ఇంతవరకు మన నాటకాన్ని చూడలేదు. చూస్తే ఖచ్చితంగా వాళ్ళు స్పందిస్తారు. కాబట్టి ఇంకా ఈ గవర్నమెంట్ అంటే పూలే గానీ ఇది గానీ చూసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఇది వేయించాలని, జనంలో చైతన్యం చేయాలంటే వెళ్తారు.